ఇక్కడ మనం చూస్తున్న ఈ గోశాల ఏలూరు జిల్లా హనుమాన్ జంక్షన్ లో ఉంది. నూజివీడ్ నుంచి హనుమాన్ జంక్షన్ కు వెళ్లే మార్గంలో ఈ గోశాల నిర్మితమై ఉంది. నమస్తే, నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఈరోజు మనం నూజివీడ్లోని మోహన్ శర్మ గారి గోశాలలో ఉన్నాం. గోవు యొక్క విశిష్టత గురించి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనం వ్యవసాయంలో గోవుల్ని చాలా ఇదిగా వాడుకుంటున్నాం, అది వేరే విషయం. వ్యవసాయం కాకుండా గోవు సకల దేవతా స్వరూపం అంటారు. అలాగే గోవు బ్రహ్మ సృష్టి కాదు. ఇటువంటి వివరాలన్నీ నేను చెప్పే కంటే, నాకు తెలిసిన దానికంటే వారు అందులో నిష్ఠాతులు. గత 25 సంవత్సరాలుగా ఈ గోశాలను నిర్వహిస్తున్నారు. సో వారు మీకు చెప్తారనమాట ఈ గోవు గురించి. నా పేరు చెబురోలు మోహన్ శర్మ అండి. మా నాన్నగారు చెబురోలు సత్యసాయిదేవి కుమార్, మా అమ్మగారు శారదాదేవి గారు. మా అమ్మగారు, నాన్నగారు కానీ మా కుటుంబం మొత్తం కానీ 10 సంవత్సరాలు భయపడి ఈ గోసేవలో మేము తరిస్తున్నాం. గోవుల యొక్క సేవ చేసే భాగ్యాన్ని అమ్మవారు అనుగ్రహించినందుకు సదా కూడా మేము ఎప్పుడూ కూడా అమ్మవారికి రుణపడి ఉంటాం. ఈ యొక్క గోశాల మా యొక్క ఇతర దాతల నుంచి ఏవి కూడా 1 రూపాయి కూడా ఆశించకుండా మా యొక్క సొంత ఖర్చులతోనే మేము ఈ 10 సంవత్సరాలు పైబడి గోశాల మేము సంతోషంగా నిర్వహించగలుగుతున్నాం అమ్మవారి దయ వల్ల. యొక్క గోవుల యొక్క విశిష్టత అనేటటువంటిది వేదంలో చాలా విపులంగా చెప్పబడిందండి. వేద వాక్యాలని గోవులు అంటారని శాస్త్రం చెబుతోంది. గోవు అంటే భూమి అని అర్థం, గోవు అంటే వేదం అనే అర్థం. అలాగే గోవులు అంటే మనకి తెలిసిన అర్థం ఏంటంటే గోవులు అంటే ఆవులని. ఈ యొక్క గోవుల్ని రక్షించినందుకే గోవింద అన్న పేరుని ఆయన సాక్షాత్తు జగదీశ్వరుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కష్టపడి సంపాదించుకున్న నామం అది గోవింద. ఆయన నారాయణ అంటే సమస్తమైనటువంటి జగత్తు యందు నీటి రూపంలో ఉంటాడు కాబట్టి నారాయణ అని. వ్యాప్నోతీతి విష్ణు అంటారు. అలాగా ఆయన గౌణములు నామములుగా మారాయి. కానీ శ్రీమన్నారాయణుడు కష్టపడి ఆయన గో సంరక్షణ చేసినందుకు గాను భూమి గోవు రూపాన్ని ధరించి నారాయణుడి దగ్గర ఈ యొక్క ధర్మాన్ని స్థాపన చేయమని చెప్పేసి ప్రార్థన చేసినందుకు, ఆయన గోరూపంలో ఉన్న భూమిని రక్షించినందుకు గాను గోవింద అన్న పేరుతో ఆయన కష్టపడి సంపాదించుకున్న నామం అన్నమాట. అన్ని నామాల కంటే కూడా విష్ణువుకి ఇష్టమైన నామం గోవింద. అటువంటి గోవుల యొక్క విశిష్టత, ఆ గోవుల యొక్క వైభవం మనం ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా ఇంకా మిగిలే ఉంటుంది. గోవు యొక్క స్పర్శ లేనటువంటి పురాణం కానీ ఇతిహాసం కానీ, గోవుల యొక్క ప్రాభవం చెప్పనటువంటి మన వాంగ్మయం కానీ ఏది లేదు. మన వాంగ్మయంలో గోవు గురించి అనేకమైనటువంటి విశేషాలు చెప్పారండి. ఒక గోవుకు మాత్రమే మనకు మూపురం చూస్తాం. కారణం ఏమిటయ్యా అంటే, సూర్యుడు మనకి ఈ జగత్తు అంతటికి కూడా ఆధారభూతం అయితే, సూర్యుడి నుండి వచ్చేటటువంటి కాంతి కిరణాలు, హిరణ్యగర్భ అంటారు ఆయన పేరు. అంటే బంగారు రంగులో ఉండేటువంటి సూర్యుడు యొక్క కాంతి కిరణాలు తన యొక్క మూపురం నుండి గ్రహించి తన పాలని బంగారపు రంగులో ఇస్తుంది. ఆ యొక్క విశేషం ఒక్క గోవుకి మాత్రమే ఉంది. ఈ యొక్క మూపురంలో సూర్యకేతు నాడి అంటారు. ఆ నాడి ఆ యొక్క కిరణాల్ని గ్రహిస్తుందన్నమాట. అందుకనే ఆవు పాలు కొంచెం పచ్చ రంగులో ఉంటాయి. కారణం అది. అలాగే గోవు ఈ ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ తిరిగి ఆక్సిజన్నే విడిచిపెట్టేటటువంటి జీవి గోవే అంటారు. అంతేకాకుండా గోవు తన యొక్క పాదంతో ఎక్కడైతే భూమిని అడుగు పెడుతుందో ఆ భూమి అంతా పవిత్రం అవుతుందని వాస్తుశాస్త్రంలో కూడా చెప్పబడిందండి. మనం గృహ నిర్మాణం చేసుకోవాలి అనుకుంటే ఆ ఖాళీ స్థలంలో కనీసపక్షం 3 రోజుల పాటు గోవుని తన యొక్క దూడతో సహితంగా వదిలివేసినట్లయితే ఆ 3 రోజుల తర్వాత గృహ నిర్మాణంలో ఉండేటటువంటి అవకతవకలు కానీ స్థల దోషాలు కానీ పోతాయని వాస్తుశాస్త్రంలో చెప్పబడి ఉంది. అలాగే నవగ్రహ దోషాలు అంటుంటారు. అలాగే
ఈ నవగ్రహాలకి సంబంధించిన ధాన్యాలు పెట్టమని ఈ మధ్య చెప్తున్నారు కానివ్వండి, దానికంటే కూడా అత్యంత విశేషమైనటువంటిది ఏమిటి అంటే గ్రాసము. ఈ బొటనవేలు నుంచి మధ్యవేలు వరకు ఎంతైతే ఈ గ్యాప్ ఉంటుందో, ఇంత స్థలంతో ఇంత మాత్రం చేత గోవుకి గ్రాసం పెట్టినట్లయితే, అంటే గోవుకి గడ్డి కానీ దాణా కానీ మనం పెట్టినట్లయితే ఆ రోజు గ్రహదోషాలు పోతాయని శాస్త్రంలో చెప్పబడి ఉందండి. దానికి నవధాన్యాల కోసం పెసలు నానబెట్టండి, బియ్యం పెట్టండి అంటుంటారు. కానీ అవన్నీ పెట్టడం కన్నా కూడా గడ్డి పెట్టడమే మంచిది. ఎందుకంటే గోవుకి గడ్డే ఆహారం. ఈ ధాన్యాలు అనేవి పెట్టడం అనేది అంత శాస్త్రసమ్మతమైనటువంటి కాదు. ఇక మనం గ్రాసం పెట్టేటప్పుడు ఆవు ఏ దిక్కుని తిరిగితే ఆ దిక్కుకి ఏ దిక్కు అధిపతి ఉంటాడు. తూర్పున ఇంద్రుడు అధిపతి, ఆగ్నేయంలో అగ్నిదేవుడు అధిపతి, దక్షిణానికి యముడు అధిపతి. ఆ దిక్కుకు మనం ఆ గోవు ముఖం పెట్టి ఉండగా గ్రాసం పెడితే ఆ దిక్కుకు ఉన్నటువంటి ఆ దిగ్దేవత మనల్ని అనుగ్రహిస్తుందని శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడి ఉందండి. ఆవు తూర్పు ముఖం చేసి ఉండగా మనం గ్రాసం పెట్టినట్లయితే తూర్పు భాగానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు సంతోషిస్తాడని, దక్షిణ దిగ్భాగంలో పెడితే యముడు సంతోషిస్తాడని, అలాగే పశ్చిమ దిగ్భాగంలో ఆవు ముఖం చేసి ఉండగా మనం గ్రాసం తినిపిస్తే, అలాగే ఉత్తర దిక్కుకి అధిపతి అయినటువంటి కుబేరుడు, ఆ కుబేరుడి యొక్క ఉత్తర దిక్కైనటువంటి ఉత్తరముఖంగా గోవు చేసి ఉండగా మనం గోవు యొక్క ముఖభాగం నందు గ్రాసం వేసినట్లయితే ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు కూడా సంతోషిస్తాడని, అలాగా ఏ దిక్కున ఆవు తన ముఖం చేసి ఉండగా మనం గ్రాసం పెడితే ఆ దిక్కుకు అధిపతి మనల్ని అనుగ్రహిస్తాడని సుస్పష్టంగా శాస్త్రంలో చెప్పబడి ఉందండి. అలాగే సమస్త దేవతలు కూడా గోవు యొక్క శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటారని శాస్త్రంలో చెప్పిన విషయం జనాలందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే గోవు యొక్క కంఠభాగంలో రుద్రులు ఉంటారని మనకి శాస్త్రంలో చెప్పబడుతుందండి. యొక్క గోవు యొక్క గౌరగ్నిహోత్రమను జానాతి అని యొక్క వేదం, అంటే గోవే అగ్నిహోత్రుడు అన్నమాట. మనం అగ్నిహోత్రుడిని చూడాలి అంటే మనం జ్వాలను చూడగలం, కానీ ఆ జ్వాలకి అధిపతినటువంటి అగ్నిహోత్రుడిని మనం చూడలేం. దానికి ఎంతో తపస్సు కావాలి. అంత అవసరం లేకుండా గోవుని చూసినట్లయితే, సమస్త దేవతల్ని చూసినట్లయితే సాక్షాత్తు నడిచే అగ్నిహోత్రమే, అంటే అంత పవిత్రత కలిగింది అని. అగ్నిహోత్రం ఎందుకు చెప్తున్నామంటే అంత పవిత్రత. అగ్ని ఎంత పవిత్రమో గోవు అంత పవిత్రం. మొత్తం 84 లక్షల జీవరాశులు ఉంటాయని చెప్తారు భూమి మీద. ఈ 84 లక్షల జీవరాశుల్లోనూ 83,99,999 జీవరాశుల యొక్క మలము మూత్రము కూడా వ్యర్థములు. ఒక్క గోవు యొక్క పేడ చేత అలిగిన చోట దేవతలు వస్తారు. దేవతాహ్వానం చేయడానికి యోగ్యమవుతుంది ఆ స్థలం. అంతేకాకుండా గోవులు మనకి మొత్తం మన హిందూ ధర్మం, మన ఆలయాలు, మన దేశం అంతయు కూడా గోవుల మీదే ఆధారపడి ఉంది. ఎలాగంటే చెప్తాను వినండి. మనం అభిషేకాలు చేయించుకోవాలనుకుంటున్నాం. అభిషేకం చేయించిన ఏం చేయాలి? ఆవు పాలు కావాలి, ఆవు పెరుగు కావాలి, ఆవు నెయ్యి కావాలి. అలాగే మనం హోమం చేయాలనుకుంటున్నాం. హోమం చేయాలంటే ఏం కావాలి? ఆవు నెయ్యి కావాలి. ఆవు నెయ్యి లేనిది హోమం అవ్వదు. ఆవు పిడకలు కావాలి. మొత్తం ఇప్పుడు స్వామివారికి కానీ భక్తులకు కానీ ప్రసాదాలు పెట్టాలనుకోండి, అన్న ప్రసాదాలు, లేదంటే స్వామివారికి నిత్య కైంకర్యం చేయడానికి ప్రసాదాలు పెట్టాలనుకోండి, ఆవు నెయ్యి కావాలి. గోవుల ద్వారా లభించే పాలు అన్ని వయసుల వారి ఆరోగ్యాన్ని కాపాడుతూనే గో వ్యర్థాలను ఉపయోగించి తయారు చేసే ఉత్పత్తులు అనేక ఔషధ గుణాలు సమ్మేళనం అని మనకు పెద్దలు ఎన్నో గ్రంథాల్లో తెలియపరిచారు. ఇంత అవసరమైనటువంటి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్రమే కాకుండా ఈ జనాలకి, ఈ ప్రభుత్వాలకి, ఈ యొక్క భారతదేశం మొత్తానికి కూడా గోవు తన యొక్క సేవను అందిస్తుందన్నమాట. గోవు అనేటటువంటిది కేవలం పుణ్యజీవి మాత్రమే కాదు, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా దీని మీద ఆధారపడి ఉంది. ఒకానొక సమయంలో గోవులే మనకి ఆ యొక్క చలామణి అయ్యేటటువంటి వ్యవహారం అన్నమాట. మనం వ్యాపారం చేయాలన్నా, నిత్యావసరాలు మనకు కావాలన్నా గోవులే మనకి ధనం. గోవులే ధనం, అందుకనే గోధనం అంటారనమాట. గో సంపద. అటువంటిది గోవు. పశు అనేటటువంటి శబ్దం నుంచి ఫీజు అనే మాట వచ్చిందనమాట. అటువంటి పశు సంపదయే మనకి భారతదేశానికి ప్రధానమైనటువంటిది. మనం వాణిజ్యపరంగా చూసుకున్నా, ఆధ్యాత్మికంగా చూసుకున్నా, వ్యవసాయ పరంగా చూసుకున్నా గోవులు, ఈ యొక్క వృషభములు, నందులు కూడా మన
దేశపు యొక్క జీవనాడి అన్నమాట. గోవుల గురించి చెప్పండి అంటే భారతదేశం గురించి చెప్పండి అన్న మాట చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే భారతదేశపు యొక్క జీవనాడి గోవుల మీద, ఈ వృషభముల మీద ఆధారపడి ఉంది. మనకి ధర్మం చెప్పాల్సి వస్తే ధర్మాన్ని నందిగాను, అలాగే గోవుని భూమిగాను మనకి శాస్త్రంలో పురాణంలో వర్ణించారండి. అంటే భూమి యందు ధర్మం ఉన్నప్పుడే పంటలు, పాడి, సంపదలు కూడా సమకూరుతాయి. ధర్మం లేనటువంటి సంపాదన ఎలాగైతే మనకి హాని చేస్తుందో, గోవులకి హాని కలిగించేటటువంటి వ్యవహారం, వాతావరణం ఉన్న చోట భగవంతుడు ఉండజాలడు. ఎక్కడైతే గోవులు ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడు, గోవిందుడు ఉంటాడు. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ, 14 బ్రహ్మాండాలు కూడా గోవు యందు ఉంటాయి అని చెప్పేసి శాస్త్రంలో, పురాణాల్లో విశేషంగా వర్ణించారన్నమాట. అటువంటి గోవు తన యొక్క జీవిత కాలంలో పాలనిచ్చిన తర్వాత పాలు ఇంకా ఆరిపోయాయి, ఇంకా ఈ పేడ మూత్రమే తప్ప ఇంక వేరే అవకాశం లేదు, వృద్ధాప్యం చెందింది గోవు అనుకున్న సందర్భంలో కూడా తాను ఎంతో శ్రమపడి ప్రతి నిత్యము కూడా ఈ యొక్క సూది తీసుకుని ఒక కమల పత్రం పైన ఇలా గుచ్చితే ఎంతైతే డాట్ పడుతుందో అంత మాత్రం చేత ప్రతిరోజు కూడా తన పృష్ఠభాగం నందు నిత్యము కూడా ఒక రోచనము అనే పదార్థాన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. అది మనకి ఎలా లభిస్తుందంటే, గోవు సహజంగా ప్రాణాన్ని విడిచిపెట్టిన తర్వాత దానిని తన పొజిషన్లో మనం గుర్తించగలిగి ఆ యొక్క పదార్థాన్ని తీసినట్లయితే అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ గోరోచనం కూడా ఆ విధంగా అటువంటి వర్ణంలో వెలుగుతూ ఉంటుందండి. అటువంటి గోరోచనాన్ని తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి ఆపాదమస్తకం కూడా లేపనం చేస్తారన్నమాట. అంటే గోవు అనేటటువంటిది బ్రతికి ఉన్నంత కాలము కూడా ఈ మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉంటూ తాను శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా భగవత్ కైంకర్యం చేయడానికి తన శరీరాన్ని వినియోగిస్తుంది. ఇంకా గోశృంగ అభిషేకం అంటారు. ఈ నంది కొమ్ముల నుండి మనం ఆ నంది సహజంగా వెళ్ళినటువంటి నంది ఏదైతే ఉంటుందో తన శరీరం నుండి గ్రహించిన కొమ్ములని శివాభిషేకానికి విశేషంగా వినియోగిస్తూ ఉంటారు. ఆ విధంగా గోవు ఆధ్యాత్మిక, వాణిజ్యపరంగా, అలాగే వ్యవసాయ పరంగా కూడా మనకి ఆధారము. ఈ భారతదేశపు జీవనాడి గోవు. గోవులు ఉండడం చేతనే మన యొక్క కీర్తి పతాకం వెలిగింది ఒకానొక సమయంలో. అంతెందుకు మనం మహాభారతం తీసుకున్నట్లయితే విరాటరాజుని ఎలా గుర్తించాలి అని అడుగుతాడు దుర్యోధనుడు. భీష్ముడు చెప్తాడనమాట, భారతదేశం మొత్తం మీద ఇప్పుడున్న సందర్భంలో మత్స్య దేశంలో విపరీతమైన గోసంపద ఉందయ్యా. అందుకనే మొత్తం ఈ భారతదేశంలో అన్నిటికంటే కూడా మత్స్య దేశం చాలా అన్ని రకాలుగాను వృద్ధిలో ఉంది. తన సైన్యమే కానీ, ఆర్థిక పరంగా కానీ అనేకమైనటువంటి సంపదలతో మత్స్యలతో తొలదూగుతోంది. కారణం ఏమిటయ్యా అంటే అక్కడ ధర్మరాజు ఉన్నాడు, అందుకోసమే అక్కడ గోసంపద బాగా వర్ధిల్లుతోంది అని. అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో, గోవులు ఎక్కడ ఉంటాయో అక్కడ సంపద ఉంటుంది అని చెప్పేసి మహాభారత నిర్ణయం చేసిందనమాట. ఆ విధంగా చూసుకున్నట్లయితే మహాభారత కాలంలో చూసుకున్నట్లయితే ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం అని చెప్పి చేయించారండి. అంటే గో సంపదని వాళ్ళు ఆశించారన్నమాట. గోవు యొక్క సంపదని మనం తరలించుకు వెళదాం అని చెప్పేసి. ఏదన్నా బంగారం, నగలో, వజ్రాలో కాకుండా గోవుల మీద వాళ్ళు అంత విలువిచ్చారంటే గోవు యొక్క విశిష్టత ఏంటిదని మనం తెలుసుకోవచ్చు దాని ద్వారా. అలాగే గోవు యొక్క మూపురం శివస్వరూపం అని చెప్తారండి. సాక్షాత్తు శివస్వరూపమని, శివుడి యొక్క పంచస్థలాల్లో శివలింగ రూపంలో ఉంటుంది కాబట్టి గోమూపురాన్ని శివలింగ స్వరూపంగా భావనం చేస్తారన్నమాట. సమస్త దేవతలు కూడా గోవు యొక్క శరీరాన్ని అంటిపెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవికి స్థలం లేకపోయిందిట. అమ్మ నాకు కూడా నీ యొక్క శరీరంలో భాగాన్ని ఇవ్వు అనే లక్ష్మీదేవి అంతటి ఆవిడ అర్థిస్తే, నా యొక్క శరీరం మొత్తం నిండిపోయిందమ్మా, నా యొక్క పురుషం అంటే పేడలో మాత్రమే స్థలం ఉంది, నీకు ఇష్టమైతే ఉండవచ్చు అంటే తప్పకుండా సంతోషంగా ఉంటానని చెప్పేసి లక్ష్మి మనం గోవు యొక్క ఆ గోమయం ఏదైతే ఉందో ఆ లక్ష్మీదేవి గోమయాన్ని ఆశ్రయించిందిటండి. అందుకనే గోవు యొక్క గోమయం ఎక్కడైతే అలుగుతారో మీరు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, పూజ కానీ, పునస్కారం కానీ, వివాహం కానీ, ఉపనయనం కానీ ఏ శుభకార్యం చేసుకున్నా మొట్టమొదట గోమయంతో అలకమని శాస్త్రంలో మనకి చెప్పబడి ఉందన్నమాట. కల్పంలో ఋషులు మనకి అందించారు.
గోమయేనాను లిప్య అని చెప్పేసి మనకు వస్తుంది శాస్త్రం. గోవుల ద్వారా వచ్చే గోమూత్రం, గో వ్యర్థాల వినియోగం ద్వారా నేల తల్లికి పట్టాభిషేకం చేసినట్లు అవుతుంది. నేల ద్వారా సంక్రమించే ప్రతి ఉత్పత్తి మన ఆరోగ్య పరిరక్షణకు మూల కారణంగా మారుతుంది. ఇది పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎన్నో సార్లు చెప్పబడింది. గోమయం చేత అరికినటువంటి ఆ ప్రదేశంలో పూజ చేయమని, ఆ ప్రదేశంలోనే వ్రతాలు చేయమని, ఆ ప్రదేశంలోనే సమస్తమైన శుభకార్యాలు చేయమని. కారణం ఏమిటి అంటే గోమయం అలిగిన యొక్క స్థలాన్ని భూతప్రేత పిశాచాదులు కానీ ఇతరత్ర విఘ్న దేవతలు కానీ ఆ స్థలం నుంచి వెళ్ళిపోతారు. శుభాన్ని కలిగించేటటువంటి దేవతలు, ఈ విధంగా శకునాన్ని కలిగించేటటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో మంత్రం అప్పుడు ఆ స్థలంలో మనం పఠించినట్లయితే చక్కగా ఫలించి ఆ యొక్క దేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఆ యొక్క గోమయం ఈ విధంగా ఉపయోగపడుతుంది అన్నమాట. గోమూత్రం అనేటటువంటిది మన వ్యవసాయ రంగంలో ఉండే వారికి గోమూత్రం విలువ అనేది చాలా తెలిసిందే. అయితే గోమూత్రాన్ని మనం చూసుకున్నట్లయితే గోమూత్ర వ్రతం ఉన్నదండి, గోమయ వ్రతం ఉన్నది, అలాగే గోక్షీర వ్రతం ఉన్నది, అంటే ఆవు పాలకు కూడా వ్రతం ఉన్నది. అంటే ఇంత పాపాన్ని చేశాను, నాకు ప్రాయశ్చిత్తం ఏమిటి అనేటటువంటి మనుష్యులు ఎవరైనా ఉంటే గనక ప్రతినిత్యము కూడా ఉసిరికాయంత గోమయాన్ని పూజించి దానికి కుంకుమ అలంకారం చేసి ఆ గోమయం గోళాకారంలో ఉన్నటువంటి గోమయంలో నారాయణుని ఆవాహన చేసి అది పూజ మొత్తం అయిన తర్వాత భక్షించినట్లయితే ఈ శరీరంలో ఉండే పాపపురుషుడు నశించుతాడు అని. అటువంటి పాప ప్రక్షాళన చేయడం కోసం గోమయాన్ని ఉపయోగించవచ్చును. అంతేకాక ఈ గోవుల యొక్క విశేషం అంతా ఇంత అని చెప్పడానికి అలవి కాదండి. అనేక మంది శాస్త్రవేత్తలు గోశాలలో ప్రయోగాలు చేసి నీలిరంగు కాంతికిరణ వలయం ఈ గోవుల చుట్టూ ఉన్నదని అనేక సందర్భాల్లో నిరూపణం చేశారన్నమాట. గోవు అంటేనే గోమాత. గో సేవ చేస్తే సంతానం కలుగుతుందని, గోవులను పూజిస్తే సకల వ్యాధులు నివారణ జరుగుతుందని భక్తులకు అత్యంత విశ్వాసం. ఆక్సిజన్ పీల్చుకుని మళ్ళీ తిరిగి ఆక్సిజన్ విధులు పెట్టేటటువంటి ఏకైక జీవి గోవు. గోవు 100 గ్రాములు ఆవు నెయ్యిని మండిస్తే 1 టన్ను ఆక్సిజన్ రిలీజ్ అవుతుందండి. అలాగే పంచామృతాలు అంటారు. పంచామృతాల్లో మొట్టమొదటి 3 కూడా ఆవు నుంచి వచ్చేటటువంటి పదార్థాలైనటువంటి గోవు యొక్క పాలు, పెరుగు మరియు నెయ్యి. అలాగే నవనీతం అంటారండి. గోవు నుండి వచ్చేటటువంటి పాలని మనం పెరుగు మరియు వెన్నగా తీసినట్లయితే ఈ నవనీతాన్ని ఆయుర్వేదంలో చాలా విశేషంగా వినియోగిస్తూ ఉంటారు. అనేక వ్యాధులకి ఈ నవనీతం అంటే ఆవు వెన్న చాలా విశేషంగా ఉపయోగిస్తూ ఉంటుందన్నమాట. అలాగే గోమూత్రం నుంచి గోమయం నుంచి క్యాన్సర్ ఔషధాలు తయారవుతున్నాయి. అనేకమైనటువంటి క్యాన్సర్ నిరోధకమైనటువంటి మందులు ఈ గోమూత్రం ద్వారా మనకి లభిస్తుందండి. ఆ యొక్క రోగ నిరోధక శక్తి. నాకు తెలిసినటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారండి. ఏమండి నాకు గోమూత్రం కావాలి, అప్పుడే విడుదల చేసినటువంటి ఆ గోమూత్రాన్ని నేను తీసుకోవాలనుకుంటున్నానంటే ఏమిటి కారణం అని అడిగితే, లేక అమెరికా వెళ్ళానండి క్యాన్సర్ వైద్యం నిమిత్తం. వెళితే మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు, మీ భారతదేశంలో గోవులు ఉంటాయి కదా, దేశీయ జాతి గోవుల నుండి వచ్చే మూత్రాన్ని మాత్రం సేవించమని చెప్పారు, అందుకోసం ఇలా వస్తున్నామండి, దానివల్ల క్యాన్సర్ తగ్గుతుందని చెప్పారండి డాక్టర్లు అని చెప్తున్నారు. అంటే గోవు యొక్క విశేషం ఇవాళ రోజున ఒక భారతదేశమే కాదండి, అనేక దేశాలు తెలుసుకుంటున్నాయి ఇవాళ రోజున. గోవు అంటే మన దేశీయ జాతి గోవులండి. మూపురం లేనటువంటి వాటిని మనం ఈ దేశీయ జాతి గోవులుగా మనం పరిగణించాం. ఎందుకంటే ఈ మూపురం మాత్రమే సూర్యకాంతిలో ఉండేటటువంటి బంగారాన్ని తయారు చేసే కిరణాలని అది శోషించుకుంటుంది, పీల్చుకుంటుంది అన్నమాట. శక్తి కేంద్రంగా పీల్చుకుంటుంది. కారణం అంటే సూర్యకేతు నాడి అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నాడి ఈ మూపురంలో విశేషంగా ఉంటుందన్నమాట. మనకి వేదంలో కూడా నమో హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమః అంటే ఉమాపతయే పశుపతయే నమః. హిరణ్య రూపంలో ఉండేటటువంటి శంకరుడు, హిరణ్య రూపంలో ఉండేటటువంటి సూర్యుడు, హిరణ్య రూపంలో ఉండేటటువంటి కాంతి కిరణాన్ని ప్రసరించేటటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో వారు గోవు యొక్క మూపురంలో ఉండేటువంటి సూర్యకేతు నాడిని ఆశ్రయించి ఉంటారు అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉందండి. అందుకనే మీరు మిగతా గేదె పాలు కన్నా మిగతా ఇతర జంతువుల పాలు ఈ ఆవు పాలు తీసుకోండి, ఆవు పాలలో కొద్దిగా పసుపు రంగు కనిపిస్తుంది అన్నమాట. కారణం అది బంగారాన్ని తయారు చేసేటటువంటి కిరణాలు ఉంటాయి దాంట్లో.
అటువంటి అలాగే గోవు గురించి ఇప్పుడు గోవు విషం తీసుకున్నా కానీ అది పాల ఉత్పత్తుల్లో కానీ మూత్రంలో కానీ పేడలో కానీ రాదనమాట. గోవు ఏ కారణం చేతైనా సరే ఏదైనా విష పురుగు ముట్టుకున్నా ఆ యొక్క విషాన్ని తన కంఠంలోనే నిక్షిప్తం చేసుకుంటుంది తప్ప ఇతర భాగాలకు కానీ తన యొక్క విషాన్ని వ్యాపింప చేయనివ్వదు. కేవలం కంఠంలోనే మాత్రం ఉంచేసుకుంటుందని, కాటు వేయబడినటువంటి గోవు యొక్క పాలు కూడా మనం స్వీకరించవచ్చు, దానివల్ల దోషం ఉండదు అని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడి ఉందండి. అనేకమైనటువంటి విషకారకమైన ద్రవాల్లో గోమూత్రం పోసినట్లయితే ఆ విషకారక ద్రవాలన్నీ కూడా వడగట్టబడి తేటగా వచ్చేసేసి ఆ యొక్క గోమూత్రానికి అంత శక్తి ఉందిటండి. అలాగే మనం వాడే వ్యవసాయంలో వాడే పంచగవ్య కూడా శివుడికి చాలా ఇష్టమైన అభిషేకమైంది. ఇప్పటివరకు మనకి మోహన్ కుమార్ శర్మ స్వామి వారు శక్తి కేంద్రం గురించి మాట్లాడారు. అది ఎలాగో చూద్దాం. ఇది శక్తిమాల అనమాట, నేను ధరిస్తాను. ఒకసారి గోవు మూపురం దగ్గర తీసుకెళ్దాం. ఇప్పుడు నమ్ముతారా ఇది శక్తి కేంద్రం అని? గోవు దగ్గర ఉంటే ఆ శక్తి మనలోకి వచ్చి మనలో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి తర్వాత మన కాంతి వలయానికి మంచి బలం చేకూరుతుంది అనమాట. సో ఇన్ని విశిష్టతలు ఉన్న మన గోవుని మనం పెంచుకోవడం, మనకి వ్యవసాయం కూడా అండి కేవలం ఎద్దులతో చేయమని ఎందుకు చెప్తారంటే వేదంలో మాట ఉందండి. ఈ వృషభం ఏదైతే ఉంటుందో వృషభం యొక్క పాదాల నుండి అమృత బిందువులు నిత్యము కూడా ఊరుతూ ఉంటాయి. అలాగే గిత్త ముట్టినటువంటి నేల అమృత తుల్యం అని, ఆ గిత్త తొక్కినటువంటి నేల నుంచి వచ్చేటటువంటి ఫలసాయాన్ని మనం కానీ ఆహారంగా స్వీకరిస్తే మనం అమృత తుల్యులం అవుతామని చెప్పేసి వేదంలో ఉందండి. అటువంటి వృషభము మరియు గోవులు, ఈ వృషభము గోవులు ఎక్కడైతే ఉంటాయో అవే మనకి సంపద, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. ఈ గోశాలను దేవుడిపై అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన పోతినేని గోపాలకృష్ణయ్య గారు నిర్మించి భక్తుల ఆరోగ్యం మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించడం గొప్ప విశేషం. యొక్క గిత్త యొక్క పాదాల్లో నిత్యము కూడా స్రవిస్తూ ఉంటాయని చెప్పేసి వేదం అండి. గోమాత గుహజన్మభూ అంటారంటే సాక్షాత్తు ఆ జగదంబని గోమాతతో పోలుస్తుందన్నమాట. వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి గురించి చెప్పమని చెప్తే గోమాత గుహజన్మభూ, అమ్మవారి సాక్షాత్తు గోమాతగా కాంచి యతీంద్రులైనటువంటి కామకోటి పీఠాధీశులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కామాక్షి అని పిలిచేవారు అన్నమాట గోవుని చూసి. అటువంటి గోవు గోమాత గుహజన్మభు అని లలితాదేవి అంతటి జగదంబనే గోమాతతో పోల్చారు. అంటే గోవుని పశుస్వరూపంగా, కేవలం పశుస్వరూపంగా భావించడం అనేటువంటిది అది తగనటువంటిది. గోవు పశు రూపంలో ఉన్నటువంటి జగదంబ. అటువంటి గోవులు మనకి ఎక్కడైతే ఉంటాయో ఆ గోవులు ఉన్న చోటే మనకి ఆరోగ్యమైన సంపదనైన. ప్రతి ఒక్కరూ కూడా విరివిగా గోసేవ చేయాలనేటటువంటిది మనకి వేదంలో సుస్పష్టంగా చెప్పబడి ఉందండి. అలాగే ఈ యొక్క దేశీయ జాతులైనటువంటి అనేక జాతులు ఉన్నాయండి. మనకి మూపురం కలిగినటువంటి ఈ యొక్క గోజాతులన్నీ కూడా మూపురం కలిగినటువంటివి, అంటే దేశవాళీ జాతులు. ఉదాహరణకి ఇది చూసుకున్నట్టయితే ఒంగోలు జాతికి అది దేశవాళీది. ఇది పొంగనూరు అండి. ఆ నల్లగా ఉన్నటువంటిది ఆవేమో శ్రీశైలం ఇత్యాది అడవుల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా గోవులను పోషించడం అనేది సాంస్కృతిక సాంప్రదాయాల వారసత్వం అని చెప్పడం భావంగా ఉంటుంది. గోవులను పూజించడం అంటే మనలోని చెడును తీసేస్తూ మనలోని సౌమ్య గుణాలను వృద్ధి చేయడం అనే విషయాలను ఎన్నో గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పొట్టిగా ఉంటాయి అవి, అడవుల్లో పెరిగేటటువంటి దేశీయ జాతులు ఇవి. అలాగే గౌరీ మొట్టమొదటి మా ఇంటికి వచ్చినటువంటి ఆవు ఇదే, గౌరీ అంటారు దీని పేరు. ఇలాగ అనేకమైనటువంటి ఈ గోశాలను ఇంకా ఆ భగవంతుడి పరమేశ్వరుని అనుగ్రహించడం వల్ల మా జీవితాంతము కూడా గోసేవ చేయాలనేటటువంటిది మా ఆకాంక్ష. ఇంకా విస్తరణ చేయాలని, ఇంక దేశీయ జాతుల్ని కాపాడాలనేటువంటిది నా యొక్క ఆకాంక్ష. అందువల్ల రండి మనమందరం గోవులను కాపాడుతూ మన ఆరోగ్యాన్ని, సాంస్కృతిక సాంప్రదాయాలను, పర్యావరణ పరిరక్షణకు నడుం కడదాం.